దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. ఫ్రెండ్స్ చూడండి, మన పాపాలకు ప్రాయశ్చిత్తము దేవుడే తన కుమారుణ్ణి పంపించి మన శరీరాకారములో ఉన్న ఆ యేసయ్య శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆ విధంగా శరీరాకారంలో వచ్చి శరీరధారిగా సాటి మనిషిగా వచ్చి మన పాపముల కోసము అతని యందు శిక్ష వేయబడడం వలనే మన పాపములు ప్రాయశ్చిత్తమైనవి. అవి ఎవరైతే ఈ విషయాలను నమ్మి దేవుడు మనుష్య రూపంలో సాటి మనిషిగా వచ్చి మన పాపముల కోసం, నా పాపముల కోసం మరణించాడని నమ్ముతారో వారికి నిత్య జీవం వస్తుంది.